వెల్కమ్ టు వన్ టీవీ ఎడిటర్స్ అనాలిసిస్. ఈరోజు ఎడిటర్స్ అనాలిసిస్ కార్యక్రమంలో ప్రధానంగా మనం చర్చించబోయేటటువంటి విషయం ఏదైనా ఉందంటే అది ఏపీలో సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్ కేసు గురించి. అలాగే దీన్ని దగ్గరుండి నడిపించింది ఎవరు, అలాగే అంతిమ లబ్ధిదారి ఎవరు. ఈ కోణంలో అయితే ఇప్పటికే సిఐడి తమ దర్యాప్తుని వేగవంతం చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు రాజ్ కసిరెడ్డి, ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేసిన తర్వాత అలాగే కృష్ణమోహన్ గాని, వాసుదేవరెడ్డి, ధనుంజయ రెడ్డి, సోనసావ్ వీళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేటటువంటి కోణంలో వీళ్ళ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మరీ సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి ఇంత టైం కేటాయించి మరి ఇంత ప్రెస్ మీట్ పెట్టడం అనేది తొలిసారిగా జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి తనను అరెస్ట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ముందుగానే గ్రహించి మనని కావాలంటే అరెస్ట్ చేసుకోండి అనేటటువంటి ముందుకు వచ్చినటువంటి సంకేతం. అలాగే ప్రధానమంత్రితో కూడా చర్చలు జరిపినటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూడా చర్చలు. వీటన్నిటి నేపథ్యంలో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఖాయంగా కనిపిస్తుందా? దీనివల్లే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు అనేది చాలా వేగంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని కూడా మనకి టాక్ వినపడుతోంది. సో వీటన్నిటి గురించి కూడా మనం ఈ విశ్లేషణ కార్యక్రమం ద్వారా మనతో పాటు మా వన్ టీవీకి సంబంధించినటువంటి అసోసియేట్ ఎడిటర్ అయినటువంటి టీవీ రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టీవీ రావు గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. ఇప్పుడు మొత్తంగా రాష్ట్రంలో చూసుకున్నటువంటి సంచలనమైనటువంటి టాపిక్ మద్యం. దీనికి సంబంధించినటువంటి మద్యం కుంభకోణం జరిగిందంటున్నారు. అలాగే కొన్ని వందల కోట్లు, వేల కోట్లు చేతులు మారాయి. అలాగే కమిషన్లు కానీ, ముడుపులు కానీ, వాటికి సంబంధించి డిస్టిలరీ కంపెనీలకి లైసెన్సులు ఇవ్వడం కానీ, వీటన్నిటిలో కూడా ప్రతి దాంట్లో కూడా కుంభకోణం జరిగింది. అంతిమ లబ్ధిదారు కూడా జగన్ అని కూడా భావిస్తూ ఆయన అరెస్టుకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కావచ్చు, లోకేష్ ప్రధానమంత్రిని కలవడం, చంద్రబాబు ప్రధాని కలవడం, వీటన్నిటి కూడా దేనికి సంకేతంగా మనం భావించవచ్చు? ఓకే రాజ్ కుమార్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అధికారంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేసుకునేటటువంటి ఏదైతే ఫేవర్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్టీలు చేసుకుంటూ పోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు భారీగా ఏదైతే అధినేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి అనేటటువంటిది ఇటువైపు వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు చూస్తే కుంభకోణం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు, అది ఎంతటి వారినైనా కూడా చట్టం ముందు నించోపెట్టి శిక్షిస్తామనే విధంగా తెలుగుదేశం పార్టీ ఘంటాపథంగా చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో 8 నెలల క్రితం ఏదైతే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిని అరెస్టు చేసిన తర్వాత మొదలైనటువంటి ఈ విచారణ ఒక్కొక్కటిగా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ వచ్చారు. తొలుత ఈ కేసుని సిఐడికి అప్పగించారు. సిఐడికి అప్పగిస్తే ప్రాథమికంగా విచారణ జరిపారు. డిస్టిలరీలలో వెళ్ళినప్పుడు అక్కడ విచారణ జరిపి కొన్ని డాక్యుమెంట్స్ సేకరించారు. మరి ఆ తర్వాత డిస్టిలరీలకు సేకరించిన తర్వాత ఆధారాలన్నీ లభ్యమయ్యాయని అనుకుంటున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా సిఐడి ఈ కేసుని మేము విచారించలేము, ఈ కేసులో ఆధారాలు లేవు అని చెప్పి క్లోజ్ చేయటం జరిగింది. మరి ఆ తర్వాత దీనిపై సమగ్ర విచారణ జరగాలి, ఏదైతే లోతైన దర్యాప్తు జరగాలని చాలా మార్లు అధినేత ఏదైతే కూటమిలో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు దీనిపై బేవరేజెస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రముఖులతో చర్చించిన తర్వాత దీనిలో 100కి 100 పాళ్ళు స్కామ్ అయితే జరిగింది అనేటటువంటి దాన్ని మాత్రం అఫీషియల్గా కొంతమంది ఏదైతే బేవరేజెస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రముఖులు చెప్పడం జరిగింది. మరి ఇందులో ఏ విధంగా జరిగింది అనేటటువంటిది సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా, అలాగే మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా సేకరించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన ఇటువంటి స్కాములు కానీ ఏవి ఎక్కడ జరిగినా కూడా ఆయన డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఆయన పసిగట్టగలిగినటువంటి నేర్పరి. ఎందుకంటే సుదీర్ఘ అనుభవం, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఆయన దాదాపుగా 40 సంవత్సరాలు మంత్రి స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి సీనియర్ నేత. రాష్ట్రంలో అంతటి సీనియర్ నేత ఎవరూ లేరు. ఉన్నా కూడా ఇతను ఏదైతే చంద్రబాబు నాయుడు
తిన్నటువంటి డక్కా ముక్కీలు కానీ ఆయన రాజకీయ పరిజ్ఞానం ముందు ఆయన ముందుగానే విశ్వించారు. చాలా ఉన్నాయి స్కామ్లు. ఆ స్కామ్లన్నింటిని అట్లా పెట్టి దీనిలో స్కామ్ జరిగింది, దీనిలో ప్రజాధనం లూటీ జరిగింది అనేటువంటిది ఆయన గుర్తించారు. గుర్తించిన తర్వాత సిట్కి కేసును అప్పగించారు. యాక్చువల్గా ఈ కేసు అప్పగించిన తర్వాత ఈ అరెస్టులో కొనసాగుతున్నటువంటి వైనం ఈ ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ఎవరికి రుచించాల. కానీ చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే ఏదైనా చట్ట ప్రకారం ఉంటాయని ఆయన చాలా నిదానంగా, చాలా సామరస్యంగా, చాలా టాక్టికల్గా. సరే, ఓకే రావు గారు, ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టులు కానీ ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర అంటుంది ఏది టీడీపీ పార్టీ. లోకేష్ ఏంటంటే గత ఎన్నికల ప్రచారంలో కూడా మొత్తం ఇదంతా ఒక రెడ్ బుక్ అనేది చూపించి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను అమలు చేస్తాను, మా పార్టీ కార్యకర్తల్ని కానీ, మమ్మల్ని కానీ, మా నాయకుల్ని కానీ, మా అధినేతలను కానీ ఎవరినైనా సరే అన్యాయంగా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి పేరు కూడా నేను మెన్షన్ చేసుకుంటాను. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఎవరిని వదలను, ఎక్కడ ఉన్నా సరే తీసుకొస్తాను, వాళ్ళనైతే ఇచ్చేస్తానంటున్నాడు. కానీ వైసీపీ చెప్తుంది ఏంటంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తీసుకొస్తున్నారు తప్పితే అంతకుముందు మేము ఎవరిని కూడా ఏ దురుద్దేశంతో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ మేము ఎవరిని పెట్టలేదు, కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు కాబట్టి ఈ మద్యం కుంభకోణం కేసు అనేది తీసుకొని వచ్చారంటూ ఇటు జగన్ కానీ అటు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇటు చంద్రబాబు నాయుడు చూస్తే లేదు, ఇక్కడ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మాత్రం మేము బయటికి లాగుతున్నాము, వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది అంటున్నారు. మరి ఈ రెండింటిని మనం ఏ విధంగా తీసుకుంటాం? రాజ్ కుమార్, ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటిది ఉంది, దానిపై అది చేసుకుంటూ పోతుంది. ఆయన చెప్పడం జరిగింది ఒక ఎన్ఆర్ఐల మీటింగ్లో, లోకేష్ చెప్పారు ఏమని, ఇప్పటికి 2 పేజీలు అయినాయి, 3వ పేజీ ఓపెన్ చేయబోతున్నాం, 3వ పేజీలో అసలు కథ నడుస్తుంది అని. 3వ పేజీలో చేర్చబోయేటటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఏంటంటే వల్లభనేని వంశీ. ఆయన చెప్పినప్పటికి వల్లభనేని ఇంకా అరెస్ట్ కాలేదు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి ఇప్పుడు 100 రోజులు అయింది, అప్పటికి అరెస్ట్ కాలేదు. కొడాలి నాని లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా అప్పట్లో ప్రధానంగా ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎంతమందిని అరెస్ట్ చేయకపోయినా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులైతే బలంగా నమ్ముతుంది, ఆశిస్తున్నది మాత్రం వల్లభనేని వంశీ అరెస్ట్ కావాలి, అలాగే కొడాలి నాని అరెస్ట్ కావాలి, వారికి తగిన మూల్యం చెల్లించాలి. వారు చేసినటువంటి కామెంట్స్ కానీ ఏదైతే డెరిగేటరీగా బిహేవ్ చేసిన వైనం అతిక్రమించారు, అది వాస్తవం. అది రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని అడిగినా కూడా, చిన్నపిల్లల్ని కొన్ని ఇళ్లలో మనం ప్రస్తావించాల్సి వస్తే, చిన్నపిల్లల్ని కొన్ని ఇళ్లలో వీళ్ళు స్క్రీన్ మీద, టీవీల్లో స్క్రీన్ మీద కనిపిస్తే పిల్లలకి ఆ టీవీలు చూపించే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఆ పరిస్థితి రాజ్యాంగం విధానం నడిచే విధంలో నడుస్తుంది. ఇటువైపు చూస్తే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించింది అయితే పూర్తి ఆధారాలు ఇప్పుడు దాదాపుగా 6-7 ఇప్పుడు న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టారు. సిట్ అధికారులు ప్రవేశపెట్టినప్పుడు న్యాయస్థానం అక్కడ ఏది లేకపోతేనో, మద్యం స్కామ్ జరగకపోతేనో వారిని తీసుకెళ్ళి రిమాండ్ అప్పగించదు కదా, కస్టడీకి తీసుకోమని చెప్పేసింది న్యాయస్థానం. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉండటం జరిగింది. అయితే ఇంతవరకు పేరు కూడా దానిలో లేనటువంటి ఏది మిథున్ రెడ్డి, తన పేరు ఇంతవరకు రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎక్కడా కూడా పేరు కూడా ఇంటిమేట్ ఏది కోర్టు చేయలేదు. అయినా కూడా తనకు తానుగా ఉన్న సుప్రీంకోర్టులో అడగడం జరిగింది. పిటిషన్ ఇస్తే న్యాయస్థానం చెప్పింది అప్పుడు మీరు మీ పేరు కూడా లేదు, లేనప్పుడు అసలు ఎందుకు మీరు పిటిషన్ వేయాల్సి వచ్చింది అని అడగడం జరిగింది. ఆ తర్వాత ఏదైనా ఉంటే హైకోర్టులో తేల్చుకోమంది. మరి హైకోర్టులో తేల్చుకున్న తర్వాత మళ్ళీ అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి సిట్ వెళ్ళటం జరిగింది. మరి దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా సుప్రీంకోర్టు కూడా రేపు మాత్రం తీర్పు వెల్లడించబోతోంది. మరి 15 రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా అరెస్టు తథ్యం ఏదైతే అధినేత ఎవరైతే ఈ మొత్తం స్కామ్కి సంబంధించి ఈ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో, కింగ్ పిన్ ఎవరు, దీనిలో కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి కింగ్ పిన్ గా ఇప్పుడు తెర మీదకి వచ్చారు. మొత్తం కూడా
ఈ ఆరోపణల నేపథ్యంలో ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలు మనం ఇక్కడ చూస్తే కింపిన్ చెప్పినటువంటి ఆ ఆధారాలకు అనుగుణంగా తొలిసారి ఫస్ట్ లో అయితే ఏమాత్రం కూడా కసిరెడ్డి తనకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత కసిరెడ్డి వాళ్ళ ఫాదర్ కూడా న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు, బెయిల్ ఇవ్వాలని కోరారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే న్యాయస్థానం తీర్పుని వెలువరించినటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లేదు, సంతకం లేకుండా రిమాండ్ రిపోర్ట్ ఎలా ఇచ్చారని ఒక టైంలో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి అయినా కూడా ప్రాథమిక ఆధారాలను మాత్రం చూపించగలిగింది. ఏదైతే సిట్ ఆ బృందం చూపించగలిగిన నేపథ్యంలో ఇప్పుడంతా కూడా ముందుకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ క్షణంలో ఏది జరగబోతుందో రాష్ట్రంలో అధినేత ఎవరైతే బిగ్ బాస్ ఈ కింపిన్ దగ్గర నుంచి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అంతిమ లబ్ధిదారు ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి మిథున్ రెడ్డి దీనిలో కీలకంగా వ్యవహరించారు.